నమస్తే, బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. తలకి నూనె పెట్టుకుని తల బాగా నొస్తుంటే అలా కూర్చున్నాను ఆయిల్ మసాజ్ చేసుకొని. మా పాప ఈ లోపల స్కూల్కి వెళ్ళాలి అని గుర్తు చేసింది. ఇక అదే జిడ్డు మొహంతో ఆయిల్ అలానే రాసుకొని అస్సలు ఓపిక లేదు. మా బాబుని తీసుకొని పాప స్కూల్కి అయితే బయలుదేరాను. ఈరోజు అంటే స్కూల్స్ ఇక్కడ ఓపెన్ అవ్వడానికి ముందు వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎక్కడున్నాయి ఏంటి అన్ని సంగతులు తెలియడానికి ఈరోజు స్కూల్కి రమ్మన్నారు. సో స్కూల్కి అయితే వెళ్ళానమాట. ఒక చిన్న టూర్ చేసేసి ఇంటికి వచ్చేసాను. అమెరికాలో టెక్సస్లో ఎండాకాలం విపరీతంగా ఉంది. అసలు బయటికి వెళ్తే కళ్ళు తిరిగాయి అనమాట. అంత ఎండ ఉంది ఈరోజు అనమాట. ఇక అస్సలు ఓపిక లేకుండే ఇక ఇంటికి వచ్చాక ఫ్రైడే ప్రెప్ రెడీ చేసుకుంటున్నాను. ఇక నా మూడ్ని చూసి ఈ లోపల మా హస్బెండ్ ఫుల్ ఆడపట్టిస్తున్నారు. రికార్డ్ చేస్తూ ఉంటేనేమో తన ఫేస్ మాత్రం అప్లోడ్ చేయొద్దని అంటారు. కానీ వీడియోస్ మధ్యలో అప్పుడప్పుడు ఆయనకు తెలుసో తెలియక వచ్చేస్తూ ఉంటారనమాట. ఇక ఎడిట్ చేసేటప్పుడు ఆయనని బ్లర్ చేయాలి అన్నా, వీడియో క్లిప్పింగ్స్ కట్ చేయాలి అన్నా అప్పుడే ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏదో చెప్పాల్సి ఉండడమో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. సో ఈ తిప్పలన్నీ ఎడిట్ చేసేవారి అందరికీ కూడా తెలిసే ఉంటాయి. అందులో రికార్డ్ చేసేటప్పుడు నన్ను పెట్టద్దు అని ఇలాంటి పేచీలు ఇంట్లో వాళ్ళు పెట్టారనుకోండి, అసలు చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. సో ఏదేమైనప్పటికీ రేపు ఫ్రైడే, సో బ్రేక్ఫాస్ట్ కోసమని, తర్వాత పూజకి సంబంధించిన నైవేద్యాలని, వీటన్నిటికీ ఒక ప్రెప్ అయితే ఉంటుంది కదా, అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను కొన్ని రకాల పచ్చళ్ళు అయితే తెచ్చుకున్నాను. వాటితో పాటు ఇవి సజ్జ రొట్టెలు అనమాట. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇలాంటివన్నీ కూడా ఇలా డ్రైగా చేసుకొని 15-20 రోజులు తినచ్చు. సో మా హస్బెండ్కి ఈ నల్ల నువ్వులతో చేసిన సజ్జ రొట్టెలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఈ సజ్జ రొట్టెలు ముఖ్యంగా వినాయక చవితి టైంలో చింతకాయలు వస్తూ ఉంటాయి చూసారా, ఆ చింతకాయలతో చేసే పులుసు కానీ, పచ్చి చింతకాయలు, ఆ పచ్చి చింతకాయలతో చేసే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ చట్నీస్ ఉంటాయి చూసారా, వాటితో కానీ, ఆ పచ్చి చింతకాయలతో చేసే పప్పు ఉంటుంది, పాలకూర పప్పు, ఇలాంటివి వాటితో కానీ ఈ సజ్జ రొట్టెలు తింటే మహా అద్భుతంగా కమ్మగా ఉంటాయి. సో నాకేంటంటే సజ్జ రొట్టెలు ఇంత పలుచుగా చేయటం రాదు. మా అత్తయ్య చాలా చక్కగా చేస్తారనమాట. ఆవిడకి ఎన్నో సంవత్సరాల అనుభవము. ఈ సజ్జ రొట్టెలు కానివ్వండి, జొన్న రొట్టెలు కానివ్వండి, పేపర్ ఉంటుంది చూసారా, అంత పలుచుగా చేస్తారు ఆవిడ. ఇక మా హస్బెండ్ ఆయన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మా అత్తయ్య చేతి వంట సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇలాంటివన్నీ బాగా తింటారు. వాళ్ళ ఇంట్లో రోటీస్ తినడం చాలా ఎక్కువ అలవాటు అనమాట. మా ఇంట్లోనేమో రాగులని, మిల్లెట్స్, జొన్న అన్నము, రాగి సంకటి అన్నము ఇలాంటివన్నీ మా సైడ్ అలవాటు అనమాట. సో ఏదేమైనప్పటికీ ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు, ఐ మీన్ టు సే నేను ఇండియాకి వెళ్ళినప్పుడైనా, అత్తయ్య యూఎస్కి వచ్చినప్పుడైనా ఇలాంటి జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు చాలా ఎక్కువగా ఇంట్లో చేసి పెట్టేస్తారనమాట. ఇవేంటంటే డ్రై రొట్టెలు అనమాట. ఇవి ఇలా పాపడ్లాగా మనం పెట్టుకోవచ్చు. సో నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఈ రొట్టెలు మా అత్తయ్య ఒక 20-25 ప్యాక్ చేసి ఇచ్చారు. కొన్ని బ్రేక్ అయ్యాయి, కొన్ని బ్రేక్ అవ్వలేదు. సో ఈ సజ్జ రొట్టెలు కానివ్వండి, జొన్న రొట్టెలు కానివ్వండి, మేమెంత ఇష్టంగా తింటాము, ముఖ్యంగా మా హస్బెండ్ ఎంత ఇష్టంగా తింటారో, మా పెట్స్ ఇవి కూడా అంతే ఇష్టంగా తింటాయన్నమాట. ఇక ఆ క్రంచీ సౌండ్ రాగానే ఇవి మమ్మల్ని అడుగుతూ ఉంటాయి, అంటే స్వీట్ చేస్తూ ఉంటాయి, పెట్టు 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 అని. అందులో ఇంటికి వచ్చిన దగ్గర నుండి మా ఈ పెట్స్ అయితే మమ్మల్ని ఎంత మిస్ అయ్యాయో.
నేను ఎవరింట్లో అయితే ఉంచానో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సీ అని పిలిచా అంతే. ఉరుక్కుండా బయటకు వచ్చి ఆ హైడౌట్ దగ్గర నిల్చొని నన్ను చూస్తుంది నేను ఎక్కడున్నానా అని. ఇక నేను ఎత్తుకోగానే నాకు ముద్దులు పెట్టేసింది మా చిట్టి తల్లి సీసీ అండ్ టూలిప్ అనమాట. నేను అంటే ఇంత లాంగ్ బ్రేక్ వచ్చింది కదా, ఇవి కొంచెం మర్చిపోయి ఉంటాయిలే అని అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలు మాతో ఉన్నాయి కదా, అస్సలు మర్చిపోలేదు. నన్ను చూడగానే అలా లోపల పడుకున్నది కూడా నేను చూస్తున్నాను అనమాట. వాళ్ళ ఇంట్లో సైడ్కి నిల్చొని గబగబా బయట కొరుక్కొచ్చి నన్ను అలా చూసేస్తూ ఉన్నాయి. ఎంత ముద్దొచ్చాయో చిట్టి తల్లులు. నేను ఎంత గుర్తు చేసుకున్నానో ఇండియాలో అయితే ఎలా ఉన్నాయో, వాళ్ళ దగ్గర తింటున్నాయా లేవా, చాలా చాలా ఆలోచించాను అనమాట. బాగున్నాయి, చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ గిన్నీస్ ఉన్నాయన్నమాట. సో ఆ అనుభవం ఉంది వాటిని ఎలా చూసుకోవాలి అనేది. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ సజ్జ రొట్టెలు ఎలా తినాలి అన్న డౌట్ రావచ్చు. ఇలా పాపడ్ లాగా ఉన్నాయి కదా, మేమైతే ఎనీ చట్నీస్ కానివ్వండి, లేకపోతే ఇలా డిఫరెంట్ పప్పులలో ఇలా డిప్ చేసుకొని తినేస్తామన్నమాట. ఇక దీంట్లో చింతకాయ చట్నీ అని మీకు చెప్పాను కదా, అలానే టమాటో చట్నీ, ఇలాంటి ఎన్ని రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. నా పర్సనల్ అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూసిన రోటి చట్నీలు అంటే కాస్త మంచిగా కలర్ఫుల్గా ఉండాలి, గట్టిగా ఉంటే నాకు తినబుద్ధి అయ్యదు. ఈరోజు ప్రొద్దున నుండి ఫుల్ బిజీ ఉండే, అసలు టైమే దొరకలేదు. ఇంకా ఫ్రైడేకి పువ్వులు కూడా షాపింగ్ చేయలేదన్నమాట. సో అవన్నీ నేను ఎప్పుడు చేస్తానో కూడా తెలియదు, అలా ఉంది. కానీ ఇండియా నుంచి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ ఎంతమందినో మిస్ అవుతా ఉన్నా నేను. ముఖ్యంగా ఎన్ని రకాల హెల్ప్ అక్కడ దొరుకుతుందో, ఇక్కడ వచ్చేసిన తర్వాత నా పనులు నేనే చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళ పనులు కూడా నేనే చేయాలి. ఇవన్నీ చూసేటప్పటికి ఒక సమయానికైతే ఏడుపు వచ్చినట్లు అయింది. గడిచిన ఫ్రైడేస్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా సందడిగా ఉండేది. ఈవెన్ మా ఇంట్లో కూడా ఎవరో ఒకరు రావడం వెళ్ళడం. ఇక ఫస్ట్ ఫ్రైడే అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను. అందరినీ పిలిచడం, వాయినాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ బాగా అనిపించాయి అన్నమాట. ఇక్కడికి వచ్చాక నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. పూజ మాత్రం చేసుకుంటాను. అందులో రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పౌర్ణమి పూజ చాలా విశేషంగా ఉంటుంది. ఇక ఫ్రైడేకి ఎంత మాత్రం ప్రెప్ చేసుకోగలిగితే అంత చేసుకుంటాను. కానీ షాపింగ్ చాలా మిగిలిపోయింది, పువ్వులు అలాంటివన్నీ తీసుకురావాలి. సో ఈరోజు మాత్రం ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. అలానే ఒక చిన్న హార్వెస్ట్ చేస్తున్నాను. పెద్దగా కూరగాయలు ఏం లేవండి, విపరీతమైన ఎండలు ఉన్నాయి. అందులో నేను లేను కాబట్టి వాటి కేర్ పెద్దగా నేను తీసుకోలేదు. ఇక పెరిగినన్ని రోజులు పెరుగుతాయి, వచ్చినన్ని రోజులు హార్వెస్ట్ అవుతుంది అని చెప్పేసి వదిలేసాను అనమాట. చూద్దాం. ఈ మధ్యలో కొంచెం ఫర్టిలైజర్స్ అంటే హోమ్ మేడ్ ఫర్టిలైజరు, అది కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఇస్తూ ఉంటాను. వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాను. ఇక చూడాలి ఎలా పెరుగుతాయి ఏంటి అనేది. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.